అందరికీ నమస్కారం అండి. భోజనం చేసి మంచం ఎక్కబోతూ ఉండగా సెల్ మోగింది. చేసింది పార్వతి, విశాఖపట్నం నుంచి. ఆత్రంగా ఆన్ చేశాడు శివ. చెప్పు. గచ్చిబౌలిలోని ఓ పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ సెలక్షన్లో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ శుభవార్తను నీతో పంచుకుందామని చేశాను. నీలాంటి తెలివిగల అమ్మాయిని వేల మందిలో ఒక్కదానిగా ఊహించలేను. నిన్ను ఓ ఉన్నత వ్యక్తిలా తీర్చిదిద్దాలి అనుకున్నాను. ఫోన్ ఆఫ్ చేసేశాడు శివ. ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కొడుకుతో, రాత్రి మావయ్య ఫోన్ చేశాడ్రా శివ. పార్వతికి హైదరాబాద్లోనే ఉద్యోగం వచ్చిందట. ఆఖరి సంవత్సరం పరీక్షలు అవ్వాలి కదా. చేరేందుకు ఎలా లేదన్నా 6 నెలలు పడుతుంది. ఈలోగా నీ హౌస్ సర్జన్ పీరియడ్ పూర్తవుతుంది. ఇక్కడ్నుంచి స్థలం చూస్తే హాస్పిటల్కి బిల్డింగ్ కట్టిస్తాను అంటున్నాడు, చెప్పాడు చిదంబరం. నాన్న, విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను పుట్టిన గ్రామం సాయిరాంపురంలోనే వైద్యం చేయాలి అనుకుంటున్నాను. తాతయ్య ఆ ఊళ్ళో పొలాలు కొన్నాడు, తోటలు కొన్నాడు, రాజభవనం లాంటి ఇల్లు కట్టించాడు. అన్నింటికీ మించి బ్రతికున్నంత కాలం ఆ ఊరి ప్రజలంతా ఆయన్ని దేవుళ్లా కొలిచేవారని నువ్వే చాలాసార్లు చెప్పావు. అందుకే ఆ ఊళ్ళో ఆయన పేరున ఆసుపత్రి ప్రారంభించాలి అనేదే నా కోరిక. 300 గడపే ఉన్న ఆ ఊళ్ళో ఉండలేకనే కదా నీ 5వ ఏట మనం హైదరాబాద్ వచ్చింది. ఊళ్ళో మన పొలాల్ని, తోటల్ని, ఇంటిని ఇప్పటికీ అక్కడి వాళ్లంతా పోయిన దత్తాత్రేయుడు గారి ఆస్తులే అంటున్నారు గాని ఇప్పుడు వాటికి సొంతదారుడివైన నీ పేరు ఎవ్వరూ తలుచుకోవటం లేదు. కారణం, కొడుకు మాటలకు ఆయనకు చికాకు వేసింది. వాటిని అనుభవిస్తున్నామే గాని ఊరి ప్రజలకు తాతయ్యలాగా మనమేమైనా సేవ చేశామా, మేలు చేశామా? అక్కడ ప్రాక్టీస్ పెడితే నీకు బ్రేక్ఫాస్ట్కైనా సరిపడే ఆదాయం వస్తుందా? నేను ఆదాయం గురించి ఆలోచించటం లేదు. అక్కడ వైద్యం చేస్తూ ఆయన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించి తరతరాలుగా గుర్తుంచుకునేలా చెయ్యాలి అనేదే నా ఆకాంక్ష. చిదంబరం విసురుగా లేచి గొంతు పెంచి, అంటే లక్షలు పోసి చదివిన ఆ చదువును గంగపాలు చేస్తానంటావు అంతేనా? అరుస్తున్నట్లుగా అన్నాడు. తాతయ్య ఇచ్చిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టి నాతో వ్యాపారం చేయిద్దామని అనుకుంటున్నావని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ముక్కుల్లో నుంచి వెచ్చటి గాలి రాసాగింది. సంక్రాంతికి మనం సాయిరాంపురంలో కలుస్తున్నామా? పండుగ ఇంకో వారం రోజులు ఉంది అనగా పార్వతికి ఫోన్ చేసి అడిగాడు శివ. నువ్వు వస్తున్నావో లేదో తెలియదు గాని నేను మాత్రం అమ్మా నాన్నలతో గడపడానికి వెళ్తున్నాను. కంఠంలో కోపం ఎంత నిగ్రహించుకున్నా ఆగటం లేదు. అందుకు కారణం, అతను ఆ పల్లెటూరులో ఉండటానికే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా వారం రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు చెప్పటంతో. కానీ నేను నీకోసమే వద్దామనుకుంటున్నాను. ఆమె కోపాన్ని తగ్గించాలి అన్నట్లుగా అన్నాడు. అది ఆనందమే కాని నేను చదివిన చదువును వృధా చేస్తూ నువ్వు కోరినట్లుగా శాశ్వతంగా అక్కడే ఉండాలి అనుకోవటం జరగని పని. మాటల్లో ఏ తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పేసింది. చదివిన చదువు ఎందుకు వృధా అవుతుంది? అది మన పిల్లల వృద్ధికి ఉపయోగపడదా? అక్కడ ఉంటే వాళ్లకు చదువు రాకపోగా అలవాటయ్యేది మట్టిలో దొర్లటమే. నువ్వు పుట్టింది, నేను పుట్టింది ఆ మట్టిలోనే. నువ్వన్నదే నిజమైతే నేను డాక్టర్ను అయ్యుండేవాణ్ణి కాదు. నువ్వు బీటెక్ చేసేదానివి కాదు. దానికి కారణం మన తాతయ్య. అందుకు కృతజ్ఞతగా ఆయన పేరున మనం మన గ్రామాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి అనేది నా ఉద్దేశం, చిన్నగా అన్నాడు. ఇప్పటికీ మీ అమ్మా నాన్న అక్కడే ఉన్నారు. వారికి నువ్వు ఒక్కదానివే. ఊరి ప్రజలను వదిలే. నిన్ను కన్నవారి భవిష్యత్తుకైనా తోడుగా ఉండాలని ఎందుకనుకోవు? ఆడపిల్లకు భవిష్యత్తు అత్తగారిల్లే కాని పుట్టిల్లు కాదు. శివ నవ్వాడు. పోని భర్త ఉండే ఊరినైనా నీ ఊరే అనుకోలేవా? నా భర్తకు నేను కావాలి అనుకుంటే నా బాటలోనే నడుస్తాడు, రోషంగా అన్నది. ఆ రాత్రి వారి నడుమ జరిగిన మాటలు ఇద్దరి మనస్సులను ముళ్లల్లా గుచ్చుకుంటూనే ఉన్నాయి. సంక్రాంతికి 2 రోజుల ముందే పార్వతి సాయిరాంపురం వచ్చింది. శివ కూడా తల్లిదండ్రులతో కలిసి పండక్కి వారం రోజులు అక్కడ గడిపేలా వచ్చాడు. వచ్చిన రోజు రాత్రే 11 గంటలప్పుడు శివ పడుకున్న గదిలోకొచ్చింది పార్వతి. నిద్ర పట్టక పుస్తకం చదువుకుంటున్న అతను ఆమెను విచిత్రంగా చూస్తూ తలెత్తి లేచాడు. చెప్పు. చెప్పేందుకు ఏముంది? ఈ 4 రోజులు సర్వం మర్చి హాయిగా గడుపుదామని వచ్చాను. పెద్దవాళ్లకు మన నిర్ణయాలు చెప్పి వాళ్ల మనస్సులను కలుషితం చేయటం నాకిష్టం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని చర్చనీయాంశం చెయ్యబోకు అని చెప్పి ఎలా వచ్చిందో అలాగే అక్కడి నుండి వెళ్లిపోయింది పార్వతి.
చీకటి ఇంకా దోబూచులాడుతూ ఉండగానే వీధులన్నీ భోగి మంటలతో చల్లటి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. పార్వతిని నిద్ర లేపుతూనే ఒంటికి నలుగు పెట్టుకో, తలంటు పోసుకుందువుగాని అని అత్తయ్య అనటంతో ముఖం కడుక్కుని అందుకు సిద్ధమయ్యింది. పాలేరు దొడ్లో రాళ్ల పొయ్యి మీద పెద్ద డేగిసాతో నీళ్లు కాగబెడుతున్నాడు. అత్తే నీళ్లు పోసింది. జడ వేసుకోవద్దు. అటు మోకాళ్ల దాకా ఉన్న జుట్టు ఆరినట్లు ఉంటుంది, ఇటు అందంగానూ ఉంటుంది. చాలా మంది ఆడపిల్లలు జడ వేసుకోవటం ఎప్పుడో మానేశారు. పట్టు పరికిణి కుట్టించి తెచ్చాను. అదే రంగు ఓణి కూడా. వాటిలో 20 ఏళ్లు దాటుతున్న 16 పిల్లలాగానే కళకళ్లాడుతూ కనబడతావు. కళ్లకు కాటుక పెట్టుకో, కాళ్లకు పసుపు రాసుకో. టిఫిన్ తిని నువ్వు బావా తోటకు వెళ్లి మల్లెపూలు తెస్తే సాయంత్రం పూల జడ వేస్తాను. అది తన ఇంటికి అందాన్నే కాదు, ఆనందాన్ని కూడా తీసుకురావాలి అనేది ఆమె కోరిక. పూలు పాలేరైనా తెస్తాడు. కాని ఆమె అంత శ్రద్ధగా తనను అలంకరించి బావతో పాటు ఎందుకు పంపాలి అనుకుంటోందో అర్థమవుతూనే ఉంది పార్వతికి. తన అందంతో బావను మైమరవింపజేస్తే తనకు దూరం అవ్వలేక మనసు మార్చుకుని హైదరాబాద్లోనే ప్రాక్టీస్ పెడతాడు అనేది ఆమె ఆలోచన అయ్యుండొచ్చు. ఆమె చెప్పినట్లుగానే బీరువాలోని నగలు తీసి పెట్టుకుంటూ, ఇప్పుడు ఇవన్నీ ఒంటికి తగిలించుకోవటం ఫ్యాషన్ కాదొత్తా అన్నది నసుగుతున్నట్లుగా. మెడలో సన్నటి గొలుసే బాగుంటుంది. నువ్వు ఈ పండగ 3 రోజులు లక్ష్మీదేవిలా సువర్ణ కాంతులతో వెలిగిపోవాలి. శివ కూడా తయారవటంతో ఇద్దరూ తోటకి బయలుదేరారు. 10 దాటింది. కొద్దిగా ఎండ వచ్చినా తగ్గని చలి. దారిన పోతున్న వాళ్ళు ఆగి మరీ చూస్తున్నారు వాళ్ళిద్దరిని. మొసలి వాళ్లైతే దత్తాత్రేయుడు గారి మనవడు మనవరాలు, ఊరికే కళ్ళొచ్చింది అని మురిసిపోతున్నారు. పావు గంటలో తోటలో కాలు పెట్టారు ఇద్దరు. ఆహ్లాదకరమైన దృశ్యం. కురుస్తున్న మంచులో నుంచి చెట్ల సందుల గుండా బూడిద రంగులో చొచ్చుకొస్తున్న సూర్యకిరణాలు, చెట్ల కుదుళ్లను శుభ్రం చేస్తూ నీరు పెడుతున్న పనివాళ్లు, ఆకుల గలగలల మధ్య పిట్టల కోతలు. నువ్వు ఏదైనా కిందకున్న చెట్టు కొమ్మ మీద కూర్చుంటే ఫోటో తీస్తాను. వనదేవతలా ఉన్నావు. ఆమెనే తన్మయంగా చూస్తూ మల్లెతీగల దగ్గర నిలబడి పూలు కోస్తున్న పార్వతితో అన్నాడు. నీ ఫోన్ అంతా నా ఫోటోలే కదా, ఇంకెన్ని తీస్తావు? చిందులేస్తున్న చిరునవ్వుల రాణికి ఎన్ని ఫోటోలు తీసినా తక్కువే. ఎలాగో మనం కలిసి ఉండాలి అనుకోవటం లేదు కాబట్టి కనీసం నా బెడ్రూంలో గోడ మీదన్నా నువ్వు ఫోటో రూపంలో కూర్చొని నన్ను మురిపిస్తూ నీ కళ్లల్లోని వెలుగును నా మీదకు వెన్నెల్లా వెదజల్లుతూ ఉంటే ఆస్వాదిస్తూ ఆనందిద్దామని. బెడ్రూంలో నా ఫోటో పెట్టుకుని చూస్తూ కూర్చుంటే నీ అర్ధభాగం అట్ల కాడ తిరిగేస్తుంది. శరీరానికే వాతలు. మనస్సు కోరుకున్న వాళ్లతో విహరిస్తూ ఎలాంటి ఆటుపోట్లనైనా సంతోషంగా ఎదుర్కోగలదు కవ్విస్తున్నట్లుగా అన్నాడు. అవసరం వస్తే పూలదండా వేయొచ్చు, అవునా? కసిగా అన్నది. తన మాట విననంటున్నందుకు కోపంతో ఆమె మాటలు చురకత్తులై అతని గుండెల్లో దిగబడడంతో కళ్ళు నిప్పులు కురిపించసాగాయి. క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా అడుగు దూరంలో ఉన్న ఆమె ముందుకు దూకుతూనే పెద్ద శబ్దమయ్యేలా ఆమె చెంప మీద చెళ్ళుమంటూ కొట్టాడు. నోరు ముయ్, ఏమిటా వాగుడు అన్నాడు అరుస్తున్నట్లుగా. పార్వతి అతని చేష్టకు బిత్తరపోయింది. తమని ఎవరన్నా చూస్తున్నారా అన్నట్లుగా తడబడుతూ అటూ ఇటూ చూసింది. జీవితంలో ఇదే మొదటిసారి ఆమె మరొకరి చేతి దెబ్బ తినటం. శివ అక్కడ ఉండలేదు. మోటబావి వైపు వెళ్లి దాని గట్టు మీద కూర్చుని దిగులుగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఎంతో ఆనందంగా గడపవలసిన పండగ పూట తను తప్పు చేశాడా, లేకపోతే దాని నోటి నుండి ఆ అపభ్రంశపు మాట రావటం ఏమిటి? మనస్సు కలవరపాటుకు గురయ్యింది. సంక్రాంతి రోజున అన్ని పల్లెల్లాగానే సాయిరాంపురము కళకళ్లాడుతోంది. ఊరంతా తీర్చిదిద్దిన రంగవల్లులు, వాకిళ్లకు కట్టిన మామిడి తోరణాలు, చెట్లకు ఊగుతున్న ఉయ్యాలలు, ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలు. ఆనాటి సాయంత్రం రైతులందరూ ఆ ఇంట చేరటం దత్తాత్రేయుడు గారు ఉన్నప్పటి నుండి జరుగుతున్నదే. వారు గడిచిన సంవత్సరంలోని సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను అక్కడ కూర్చొని మననం చేసుకోవటం అలవాటు. ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే మరోసారి రాకుండా ఎలా అధిగమించాలో చర్చిస్తారు. ఇప్పుడు దత్తాత్రేయుడు లేకపోయినా ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. 5 అవ్వగానే ఓ గంట పాటు ఆ ఆవరణలో సన్నాయి మేళం, ఆ తర్వాత గుడి పూజారి గారి పురాణ శ్రవణం, ఆ పైన చర్చలు, రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే కొత్త పనుల ఆలోచనలు. ఆ కార్యక్రమం అవ్వగానే జానకమ్మ
శివ తల్లి సుభద్ర ఆ రోజు చేసిన పిండి వంటలను అరిటాకుల్లో పెట్టి అందరికీ ఇచ్చారు. పార్వతి, శివ వాళ్లకు సాయం చేస్తున్న తోటలో జరిగిన సంఘటన తర్వాత ఇద్దరు ముభావంగానే ఉన్నారు. అవసరానికే మాటలు. శ్రీరాములు వారిచ్చినవి అందుకుంటూ, నాకు ఆలోచన వచ్చిందమ్మా. ఊరి పెద్దలంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి దాన్ని చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తోంది అన్నాడు. చెప్పండి బాబాయ్, జానకమ్మ అన్నది. పెద్దవాడైన శ్రీరాముల్ని ఆ ఊళ్ళో చిన్న పెద్ద అందరూ బాబాయ్ అనే పిలుస్తారు. ఆయన దత్తాత్రేయుడికి అత్యంత ఆత్మీయుడు. ఆయన ఉన్నంత కాలం చిన్నవాడైన ఈయన మావయ్య అంటూ ఆయనతో పాటే తిరుగుతూ ఉండేవాడు. మన ఊరి నుంచి ఒకరు డాక్టరు, మరొకరు ఇంజనీరు అవ్వటం ఎంతో గర్వంగా ఉంది. పైపైకి ఎదగాలి అంటే ఆసరాగా ఉన్న చిన్న తాడునైనా అందుబాటులోకి తెచ్చుకోవాలి అనేది అందరికీ తెలిసిందే. అందుకే వారిద్దరి సాయంతో మన ఊరి పిల్లలు డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో అయితే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అని అందరి వంక చిరునవ్వుతో చూశాడు. చాలా మంచి ఆలోచన బాబాయ్. సాయిరాంపురం దేశ పటంలో ప్రముఖంగా కనిపిస్తే మా నాన్న ఆత్మ కూడా ఎంతో సంతోషిస్తుంది అన్నది జానకమ్మ. అందుకుగాను మావయ్య శిష్యరికం చేసిన నేను ఆయన పేరునే ఓ ట్రస్టు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. నాకు తోడుగా మన ఊరి పెద్దలు ధనుంజయం, చిదంబరం లాంటి వారు ఉండనే ఉండారు. తప్పకుండా బాబాయ్, నీ ఆలోచన అద్భుతంగా ఉంది అన్నారు అందరూ ఒక్కసారిగా. చెట్టుకు మూలం వేరే అన్నట్లుగా ఆ ఆలోచనకు మూలం దత్తాత్రేయులు మామయ్యతో నా సాంగత్యమే. ఇప్పుడు ఆ చెట్టుకు శాఖలైన వారి మనవడు మనవరాలు మనకు తోడుగా నిలిస్తే అదే ఒక మహావృక్షమై సాయిరాంపురంలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని అందరికీ నీడనిస్తుంది అనేది నా నమ్మకం. అందరూ ఆయన వంకే చూస్తున్నారు. శివ డాక్టరు, పార్వతి ఇంజనీరు. శివ ఊరి ప్రజలకు వైద్య సౌకర్యం ఏర్పరిస్తే, పార్వతి సలహాలతో సాయంతో మన పిల్లలు ఇంజనీర్లు అవ్వవచ్చు. మేము ఏం చేయగలం బాబాయ్? ఇంకా మా చదువులే పూర్తి కాలేదు అన్నది పార్వతి నోరు తెరుస్తూ. ఈ విషయం ఎటు దారి తీస్తుందో అన్నట్లుగా భయపడుతూ. ఈ రోజున అనే కాదమ్మా, నీ చదువైన తర్వాతే ఉత్సాహమున్న పిల్లలకు ఏం చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుందో సూచించలేవా? దిశానిర్దేశం చేయలేవా అన్నాడు పార్వతి వైపు తిరిగి. చెయ్యొచ్చు గాని నాకు హైదరాబాద్లో మంచి ఉద్యోగం వచ్చింది. చదువు అవ్వగానే చేరబోతున్నాను. శివ కూడా హౌస్ సర్జన్ అవ్వగానే అక్కడే ప్రాక్టీస్ పెడితే పడిన కష్టానికి ఫలితం పొందొచ్చని అనుకుంటున్నా. పట్నాలకు పోయి హాస్టళ్లలో ఉంటూ చదువుకోవటం అనేది మన వాళ్లకు ఖర్చుతో కూడిన పనవుతుంది. ఎంతమంది చేయగలుగుతారలా? ఇక్కడే ఉండి రకరకాల కోర్సులు నేర్చుకునేందుకు వారికి కావలసిన ఏర్పాట్లు నువ్వు చేస్తే తక్కువ ఖర్చులోనే గమ్యాన్ని చేరుకోగలుగుతారని నా ఆశ. ఇక శివ అంటావా, రోగులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో సంపాదనకు పట్నమైనా పల్లె అయినా ఒకటే. ఒక్కటవ్వబోయే మీ ఇద్దరికీ ఆదాయానికి లోపం ఉండకపోగా పుట్టి పెరిగిన ఊరి వాళ్లకు సేవ చేస్తున్నాము అనే తృప్తి కూడా లభిస్తుంది. భేష్ భేష్ అంటూ ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొట్టారు. శివ ఆలస్యం చేయలేదు. బాబాయ్, మీ ఆలోచన చాలా బాగుంది. నేనైతే ఈ ఊళ్ళోనే ఉండి వైద్యం చెయ్యాలని అనుకుంటున్నాను. మానవ సేవలోని ఆనందం మరి దేనిలోనూ లభించదు అనేది మా తాతయ్య జీవితం నాకు నేర్పిన పాఠం అన్నాడు ఓరగా పార్వతినే చూస్తూ. పార్వతికి బాగా కోపం వచ్చింది శివ మాటలకు. ఇంజనీరింగ్ చదవాలి అనుకునేవారు ఎన్నో ఆలోచించుకోవాలి. ఆ చదువుకు దీర్ఘకాలం సమయాన్ని డబ్బుని వెచ్చించాలి. అలాంటి వారు దొరుకుతారనే నమ్మకం ఏముంది? నేను పడిన కష్టాన్ని వృధా చేసుకోవటం తప్ప గునుస్తున్నట్లుగా అన్నది తల వంచుకుని. ఒక్కటి గుర్తుంచుకో అమ్మా, మనిషికి జన్మనిచ్చిన తల్లి ఒడి ఎంత ప్రేమను కురిపిస్తుందో పుట్టిన నేల తల్లంతటి చల్లదనాన్నే కాదు, విజయాన్ని ఇస్తుంది. ఆ స్పర్శలో ఉన్న ఆనందం, అనుభూతే వేరు. కళ్ళు మూసుకుని తన్మయంగా అన్నాడు శ్రీరాములు. కొద్ది క్షణాల పాటు అక్కడంతా నిశ్శబ్దం ఏర్పడింది. మనుష్య జన్మనెత్తిన మనం సహజంగా పెరుగుతాం. మన తెలివితో డబ్బు సంపాదిస్తాం. వాటిని ఖర్చు పెడుతూ మన కుటుంబ సభ్యులతో క్షణిక ఆనందమే శాశ్వతం అన్నట్లుగా బ్రతుకుతాం. ఆ అశాశ్వతమైన ఈ శరీరాన్ని వీడిన తర్వాత మనం ఎవ్వరికైనా గుర్తుంటామా? అసలు మనం పడిన కష్టపడి సంపాదించిన దాన్ని పోతూ పోతూ మన వెంట తీసుకు వెళ్ళగలుగుతామా? లేదు. దత్తాత్రేయుడు, మామయ్య లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే
ఆయన మన మధ్య లేకపోయినా మన గుండెల్లో ఎంత ఉన్నతుడిగా ఉండిపోయాడో ఇక్కడ అందరికీ తెలుసు. ఆయన చిరంజీవే. అయిష్టంగా ఆయన మాటల్ని వింటోంది పార్వతి. నీ ధ్యేయం సంపాదనే అయితే నీకు ఉద్యోగంలో ఎంత ఆదాయం వస్తుందో చెప్పు. ట్రస్ట్ నీకు అండగా నిలబడుతుంది. అందరూ డబ్బు పోసి బీటెక్లే చెయ్యాలని లేదు. స్వల్పకాల కోర్సులు చేయొచ్చు. వాటిల్లో నిష్ణాతులైతే వారికి ఉద్యోగాలు లభిస్తాయి. అలాంటి వాటిని ఎంచుకున్న వాళ్ళు నీ దగ్గర నైపుణ్యం పొందలేరా? అది ఒక్కదాని వల్ల అయ్యో పని కాదు బాబాయ్. దానికి కావలసిన సామగ్రి చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టాలి. వివిధ విషయాల బోధనకు అనుభవజ్ఞులైన వారిని నియమించుకోవాలి. ఈ లేనిపోని శ్రమ తనకు దేనికి అనుకుంటూ గొణిగింది. ఎంత డబ్బు కావాలో చెప్పు, ఎంతమంది కావాలో ఎన్నుకో. ఆ ఖర్చు భరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 1 సంవత్సరం చూడు. నువ్వు గట్టి పునాది వేస్తే ఆ పైన కావలసినవన్నీ అంతస్తులు వాటంతట అవే పైకి లేస్తాయి. మన గ్రామం నీ నుండి కోరుకునేది అదే. ఆ మాటల్ని విని ఊరుకున్నది పార్వతి. శివ కావాలనే నోరు తెరవలేదు. రాత్రి 12 గంటలయ్యింది. మనసంతా అస్తవ్యస్తంగా ఉండడంతో నిద్ర పట్టక లేచి వరండాలోకొచ్చాడు శివ. చల్లటి గాలి వీస్తోంది. ఆకాశాన నక్షత్రాలు గుడ్డి వెలుగును ప్రసరిస్తున్నాయి. క్రీనీడలో స్తంభాన్ని ఆనుకుని ఒంటరిగా కూర్చున్న పార్వతిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. నెమ్మదిగా వచ్చి ఆమె పక్కగా కూర్చున్నాడు. ఆమె ఉలిక్కి పడింది అతని రాకకు. ఆమె మాట్లాడలేకపోతోంది. మోకాలి మీద తల పెట్టుకు కూర్చున్న ఆమె అతన్నే కన్నార్పకుండా చూస్తోంది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట. కాలం కరిగిపోతున్నా ఇద్దరూ నోరు తెరవలేకపోతున్నారు. నేను సాయిరాంపురంలో ఉండటానికే నిర్ణయించుకున్నాను అన్నది ఉన్నట్లుండి అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ. ఆమె చేయి వణుకుతోంది. ఆమె మాట వణుకుతోంది. ఆమె వణుకుతోంది. అతను వెంటనే ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. నలుగురు చెప్పారని ఇష్టం లేకపోయినా ఏ పని చేయకూడదు. మనకంటూ ఓ వ్యక్తిత్వం ఉన్నది. మన మనస్సు కోరుకున్నట్లు నడిస్తేనే జీవితానికి సంపూర్ణ ఆనందం, తృప్తి లభించేది. ఆనందంతో అనుభవించాల్సిన భవిష్యత్తును ఇతరుల ఒత్తిడితో, అసంతృప్తిని నింపుకోకూడదు. చాలా నెమ్మదిగా, అనునయంగా అన్నాడు. వాళ్ళంతా కోరారని ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. నేను తోటలో నోరు జారిన మాట నా గుండెను నువ్వు ఒక్క ఊపు ఊపావు. నా మాటకు తల్లడిల్లిన నీ గుండె ఎంత గిలగిల్లాడిందో నాకు స్పష్టమైంది. నీకు నా మీద ఉన్న ప్రేమ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నేను ప్రేమించే ప్రపంచం కంటే నన్ను ప్రేమించే హృదయమే నాకు కావాలి. నన్ను గుండెల్లో పెట్టుకునే మనసున్న మనిషే కావాలి. నేను తప్పు చేసినప్పుడు శిక్షించే ప్రేమమూర్తే కావాలి. నిన్ను నేను దూరం చేసుకోలేను. నీకు దూరంగా ఉండలేను. అతని ఒళ్ళో తల పెట్టుకుని వలవల ఏడవసాగింది. బావా, ప్లీజ్, ఈ పార్వతి ఎప్పటికీ నీదే. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.